హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తాటిపండు గుజ్జుతో గారెలు వేయబోతున్నానండి. తాటిపళ్ళు అయితే ఆషాఢ మాసంలో బాగా దొరుకుతాయి మనకి, కాకపోతే ఇప్పుడు కూడా ఉంటున్నాయండి. నేనైతే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాను. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. తాటిగారెలు ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. తాటిగారెలు చేయడానికి ఒక తాటిపండుని తీసుకున్నానండి. తాటిపండు పడిన వెంటనే తీసుకురావాలి, అలా తెచ్చుకున్న కాయ అయితే బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్న తాటిపండే పడిపోద్ది. పడిన వెంటనే అయితే అది ఫ్రెష్గా ఉండి బాగుంటుందండి. పడిన తర్వాత రోజున అది అయితే అంత ఫ్రెష్గా ఉండదు, కొంచెం పులుపు వాసన వస్తుంది. ఒక్కొక్కసారి పెంకు పురుగులాగా, కొంచెం తెల్ల పురుగులా కూడా ఉండొచ్చు. అందుకే తాటిపండు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఈరోజు పడిన పండునే తెప్పించుకున్నానండి నేను. కొంచెం గట్టిగా కూడా ఉంటుంది ఇది. నల్ల తాటిపండు అయితే గుజ్జు బాగా ఎక్కువ వస్తుంది, తీయగా కూడా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా. గట్టిగా ఉన్న తాటిపండుని తెప్పించుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది ఇది. పై డొప్ప తీసేసి గొచ్చి మీద ఒకసారి 2 సార్లు కొంచెం ప్రెస్ చేస్తే ఇలా టెంకులు విడిపోతాయి. ఇప్పుడు మనం వాటర్ చేతికి తడి చేసుకుని పై తొక్కలన్నీ తీసేసుకోవాలండి. ఇలా కొంచెం నీరు తీసుకుని కొంచెం తడి చేస్తే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ తాటిపండుతో బూర్లు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, రొట్టె వేసుకోవచ్చు. తాటిపండుతో ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉండి బాగుంటుందండి. సంవత్సరానికి ఒకసారే ఈ తాటిపండు మనకు దొరుకుతుంది. అలాగే తాటిపండుని కూడా మనం సంవత్సరానికి ఒకసారైనా తినాలి. మొత్తం 3 టెంకుల మీద ఉన్నటువంటి పైన తొక్కలన్నీ కూడా నేను తడి చేసుకుని విధంగా తీసేసుకున్నాను. చేతికి తడి చేసుకుని టెంకలను కూడా కొంచెం ఇలా తడుపుకుని పక్కన పెట్టుకుంటే తాటి గుజ్జు త్వరగా వస్తుందండి. మా అమ్మమ్మ వాళ్ళైతే తాటిపండుని పొయ్యిలో పెట్టి కాల్చి కొంచెం బెల్లం ముక్క పెట్టి కాల్చేసి తినేసేవారండి. అప్పుడు చాలా బాగుంటుంది అలా తిన్నా కూడా. ఇప్పుడు ఈ తాటి టెంకల నుంచి గుజ్జు తీసుకుందాం. తాటిపేసం అంటారు. క్యారెట్ తురిమే స్టాండ్ తోటి మనం తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుందండి. గుజ్జంతా వచ్చేసి పైన పీచు లాంటిది ఉండిపోద్ది. చూడండి, పీచేమో పైన ఉండిపోయి గుజ్జంతా కూడా లోపల నుంచి వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుందండి ఈ తాటిపండు గుజ్జు తీయడానికి. అయితే గుజ్జు తీయడమే ప్రాసెస్, మిగిలిందంతా త్వరగా చేసేసుకోవచ్చు. పీచు పైన ఉండిపోయి పీచు తీసేసుకుని గుజ్జును ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 టెంకల్ని కూడా నేను తాటిపేసి తీసేస్తున్నానండి. దీనికంటే మామూలుగా క్యారెట్ తురుముకునే స్టాండ్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా ఈజీగా వస్తుంది. నేను దాంతో తీసేస్తాను మొత్తం గుజ్జు అంతానండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, అదే బాగా వచ్చింది. ఇప్పుడు ఈ గుజ్జుని కప్పుతో కొలుస్తున్నాను. ఈ గుజ్జు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది. నల్ల తాటిపండులో గుజ్జు అయితే తియ్యగా ఉంటుందండి. బెల్లం మనం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. 1 కప్పు వేసాను ఇందులోకి, మిగిలింది ఇంకొక కప్పు అయ్యింది. మొత్తం తాటిపండు గుజ్జు 2 కప్పులు అయ్యింది. ఇందులోకి తురిమిన బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. 2 కప్పులు తాటిపండు గుజ్జుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోద్దండి. ఇది నేను బియ్యం కడిగి ఆరబెట్టి ఎండనిచ్చి మిల్లి పట్టించిన నూకండి. ఇది బాగా చిన్న రవ్వలా పట్టించుకోవాలి. ఇడ్లీ నూక చూడండి ఎలా ఉంటుంది, అలాగా మిల్లి పట్టించాను నేను. అలా పట్టించిన రవ్వతో చేసుకుంటే గారెలు క్రిస్పీగా ఉండి బాగుంటాయి. మొత్తం అంతా పిండితో చేసుకున్న గట్టి వస్తాయి. 1.5 కప్పు ముందు వేసేసాను, మరలా ఇంకొక కప్పు కొంచెం తగ్గించి వేసానండి. ఇప్పుడు ఇందులోకి ఒక కొబ్బరికాయని కొబ్బరి తురిమేదంతా తురుముకున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకుని ఈ బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. మిగిలిన కొద్ది పిండిని కూడా నేను వేసేస్తున్నాను.
మొత్తం 2 కప్పులన్నర పట్టిందండి. ఇందులోకి ఇడ్లీ రవ్వ, బియ్యం రవ్వ అండి, ఇది ఇడ్లీ రవ్వలా ఆడించాను. బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక గంట సేపు ఇలా పక్కన వదిలేస్తే నూకంతా నాని గారెలు వేసుకోవడానికి బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు గారెలు వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి. మనం చేసేది స్వీట్ కదా, ఇది మిగిలిన ఆయిల్ పులుసు తీపి కూరల్లోకి కానీ ఆయిల్ దేనికి పనిచేయదండి. అందుకే కొంచెమే నూనె వేసుకుని ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నూనె మరిగిందో లేదో చెక్ చేద్దాం. పిండి ముద్ద వేస్తే పైకి తేలింది కదా, నూనె మరిగిపోయింది. ఇప్పుడు చేతికి తడి చేసుకుని ఇలా ఒక కవర్ తీసుకుని ఇలా ముద్దలా తీసుకుని ఇలాగా కొంచెం చేతితో ప్రెస్ చేసి ఇలా గారెలా వేసుకోవడమేనండి. బాగా మందంగా వేసేసినా లోపల ఉడకదు, బాగా పలుచగా అయితే రావు. చూసుకుని మీ వీలుని బట్టి వేయండి. ఇలా హోల్ పెట్టుకుని ఇలా గారెలా ఒక్కొక్కటి పాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఇవి వేయించాలి. హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే ఉడకదు. ఇవి కొంచెం టైం పడుతుందండి. మనం కంగారుగా చేసేసామంటే లోపలైతే ఉడకదు. మీరు ఇలా గారెలు వేసినప్పుడు బియ్యం రవ్వతో ఇడ్లీ రవ్వలా మిల్లి పట్టించుకుని ఇలా వేయండి. మరి పెద్ద రవ్వలా మిల్లి పట్టించేస్తే గారెలు మళ్ళీ రావు, విడిపోయినట్టు వస్తాయి. చిన్న రవ్వ బాగా సన్నగా పట్టించుకోవాలి. మీకు కలిపిన తర్వాత పిండి ఏమన్నా లూజ్గా ఉన్నా కొద్దిగా వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకుని ఈ గారెలను తీసుకోవాలి. ఇవి వేడి మీద కంటే చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటాయండి. నేనైతే ప్రతి ఇయర్ కూడా ఇవి నేను గారెలు కానీ బూరెలు కానీ రొట్టెలా కూడా వేస్తూ ఉంటాను. ఇవి అయితే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమే. సంవత్సరానికి ఒకసారి దొరికే ఫ్రూట్ కదండి ఇది. దీంతో ఈ పండు దొరికినప్పుడు మనం ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఇంకా దొరుకుతున్నాయి, నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అందుకే చేసేసాను. ఎలాగో వీడియో కూడా తీసేస్తున్నానండి. ఆ విధంగా మొత్తం గారెలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్గా ఇంకా కొంచెం ఉంది, ఇవి కూడా ఇలా చేత ముద్ద తీసేసుకుని ఇలా గారెల్లో వేసేసుకోవడమేనండి. మీకు పిండి లూజ్గా ఉంది కదా అని ఇంకా అలా కొద్ది కొద్దిగా పిండిని వేసేయకండి. వేసేస్తే మరలా గారెలు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. ఇవి మనం గారెలు మినపరుబ్బులా కాకుండా కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం అంత ఈజీగా రావండి. కొంచెం స్లోగా తీసి వేసుకోవాలి. మొత్తం అన్ని గారెలు కూడా నేను వేసేసాను. ఆయిల్ చూడండి, ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చదు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారించిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకుని మూత మాత్రం టైట్గా పెట్టేయకూడదండి. కొంచెం పైన పెట్టి వదిలేయాలి. వారం వరకు ఈ తాటిగారెలు అయితే నిల్వ ఉంటాయి. ఇందులో కొబ్బరి కూర కూడా వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. మీరు తాటిపండు దొరికినప్పుడు తాటిగారెలు వేయండి. వేసిన తర్వాత రుచి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.